ఫేస్బుక్ పరిచయంతో అమ్మాయిలను ట్రాప్ చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణమే. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న మహిళలు వాటిపై ఏమాత్రం చైతన్యం లేకుండా గుడ్డిగా నమ్ముతూ కీచకుల చేతిలో దారుణ వంచనకు గురవుతున్నారు. ఓ యువతి విషయంలో ఇలాగే జరిగింది. ఫేస్బుక్ పరిచయం ప్రేమకు దారితీయడంతో ఓ యువకుడిని గుడ్డిగా నమ్మి గ్యాంగ్ రేప్ కు గురైంది ఓ యువతి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఫేస్బుక్ పరిచయమే ఆ యువతికి నరకాన్ని చూపించింది. విజయవాడకు చెందిన బీటెక్ చదువుతున్న యువతికి శ్రీకాంత్ అనే యువకుడితో ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వ్యక్తిగత ఫోన్ నెంబర్లు మార్చుకునే స్థాయికి వెళ్ళింది. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్లు, గంటల తరబడి కబుర్లతో కాలమే తెలియలేదు. ఈ పరిచయం మరింత గాఢంగా పెనువేసుకోవడంతో ఓ చోట కలుసుకుందామని నిర్ణయించుకున్నారు. దాంతో ఓ రోజు శ్రీకాంత్ తన స్నేహితుల గదికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఆమెతో తాగించి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత నిందితుడు శ్రీకాంత్ స్నేహితులు కూడా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుండి తప్పించుకున్న యువతి జరిగిన దారుణం తల్లిదండ్రులకు వివరించింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.